Next, sixth sum. The following fractions represent just three different numbers. Separate them into three groups of equivalent fractions. Three groups of ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ కింద రాయాలట. బై చేంజింగ్ ఈచ్ వన్ టు ఇట్స్ సింప్లెస్ట్ ఫామ్. ఒక్కొక్క దాన్ని సింప్లెస్ట్ ఫామ్లోకి రాయాలి. సింప్లెస్ట్ ఫామ్ అంటే ఏమీ లేదు నాన్న, ఆ ఫ్రాక్షన్ ఎంతవరకు క్యాన్సిల్ అయితే అంతవరకును. ఇంకా కామన్గా క్యాన్సిల్ అయ్యేది ఉండకూడదు ఇంకా, ఎక్సెప్ట్ 1. ఎంతవరకు క్యాన్సిల్ అయితే అంతవరకు ఇంకా దాన్నే సింప్లెస్ట్ ఫామ్ అని అంటాం. క్యాన్సిల్ అయ్యే వరకు రాయాలి. ఫస్ట్ ఒక్కొక్క సమ్ చూద్దాం. 3 డిఫరెంట్ గ్రూప్స్ కింద రాయమన్నాడు. అవి ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్లో ఉంటాయేమో అవన్నీ 3 గ్రూప్స్ కింద సెపరేట్ చేద్దాం. ఇచ్చిన ఎల్ వరకు ఒక గ్రూప్లో కొన్ని, ఒక గ్రూప్లో కొన్ని, ఒక గ్రూప్లో కొన్ని ఉంటాయి. ఫస్ట్ ఏ 2/12 ఈజ్ ఈక్వల్ టు, మనకి రెండింటికి 2కి 12కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తే ఏ నెంబర్తో డివిజన్ చేయాలో మనకు తెలిసిపోతుంది. ఓకేనా? హెచ్సిఎఫ్ కట్టకపోయినా సరే 2 టేబుల్తో 3 టేబుల్తో 4 టేబుల్తో ఈజీగానే మనకు తెలిసిపోతుంది, చిన్న నెంబర్సే కాబట్టి. క్యాన్సిల్ చేద్దాం. 2 టేబుల్లో 2 1s are 2, 2 6s are 12. సేమ్ టేబుల్లోనే క్యాన్సిల్ చేయాలమ్మా. న్యూమరేటర్ ఏ టేబుల్తో క్యాన్సిల్ అయితే డినామినేటర్ కూడా అదే టేబుల్లో క్యాన్సిల్ అవ్వాలి. క్లియర్? ఇది 2 టేబుల్తో క్యాన్సిల్ చేసి 3 టేబుల్తో క్యాన్సిల్ చేస్తానంటే కుదరదు. సింప్లెస్ట్ ఫామ్ అంటే ఇదిగోండి 1/6. ఇంకా దీనికన్నా ఇంకా సింప్లెస్ట్ ఫామ్ రాయలేము, ఎందుకంటే ఓన్లీ 1 క్యాన్సిల్ అవుద్ది. 1 1s are 1 6s are. క్లియర్? ఎక్సెప్ట్ 1 అని చెప్పాను కదా, దీన్నే సింప్లెస్ట్ ఫామ్ అని అంటాం. నెక్స్ట్ బి. బి ఏంటి? 3/15. 3 టేబుల్లో 3 1s are 3 5s are అంటే 1/5. నెక్స్ట్ సి 8/50. 2 టేబుల్లో క్యాన్సిల్ అవుద్ది. 2 4s are 2 25s are 50. ఇంకేమైనా అవుద్దా? నో. నెక్స్ట్ డి 16/100. 4 టేబుల్లో 4 4s are 16. నెక్స్ట్ 4 2s are 8. 4 2s are 8. 10లోంచి 8 సపరేట్ చేస్తే 2 ఉంటుంది. 2 అంటే 20. 2 పక్కకు వెళ్తే 20 అవుతుంది కదమ్మా. 4 5s are 20. 4 5s are 20 అంటే ఎన్ని టైమ్స్ క్యాన్సిల్? 25 టైమ్స్ క్యాన్సిల్. 4/25. నెక్స్ట్ ఈ 10/60. సేమ్ 5 టేబుల్లో 5 2s are 5 12s are 5 12s are 60. 5 2s are 10. అగైన్ క్యాన్సిల్ అవుద్ది ఇది. 2 టేబుల్లో 2 1s are 2 6s are. అలా ఎంతవరకు క్యాన్సిల్ అయితే అంతవరకు క్యాన్సిలేషన్ చేయాల్సిందే. ఎఫ్ 15/75. 5 టేబుల్ 5 3s are 15. 5 టేబుల్లో 5 1s are 5. 7లోంచి 5 సపరేట్ చేస్తే 2 ఉంటాయి, 25 అంటే 5 5s 25. అగైన్ మళ్ళీ క్యాన్సిల్ అవుద్ది. 3 టేబుల్లో 3 1s are 3, 3 5s are 15 అంటే 1/5. నెక్స్ట్ జి 12/60. 12/60 3 టేబుల్లో చేద్దామా, 4 టేబుల్లో చేద్దామా? ఫస్ట్ 3 టేబుల్లో చూద్దాం. 3 4s are 12. 3 టేబుల్లో 3 20s. అగైన్ 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 4 1s are 4 5s are 1/5. హెచ్ 16/96. 4 టేబుల్లో 4 4s are 16. 4 2s are 8. 1 ఉంటుంది, 1 అంటే 16 అవుతుంది అక్కడ. 4 4s are 16. మళ్ళీ అగైన్ 4 టేబుల్లో 4 1s are 4, 4 6s are 24.
1/6. J 12/75. 3 table. 3 4s are 12. 3 2s are 6. 1 ఉంటుంది 1 ఉంటుంది 15 అవుతుంది. 3 5s are 15. నెక్స్ట్ J 12/72. 6 టేబుల్ చూడండమ్మా. 6 2s are 12. 6 1s are 6. మళ్ళీ 1 ఉంటుంది 6 2s are 12. Again 2 table. 2 1s are 2 6s are 1/6. K 3/18. 3 టేబుల్లో 3 1s are 3 6s are. L 4/25. ఇంకేం క్యాన్సిల్ అయ్యేది లేదు. వీటిల్ని 3 గ్రూప్స్ కింద రాద్దాం. 1 2 అండ్ 3 గ్రూప్స్ కింద రాద్దాం. ఫస్ట్ 1/6 ఎక్కడెక్కడ ఉందో చూడండి. 1/6 ఇదిగోండి 1/6 1/6 1/6 1/6. క్లియర్? ప్లస్ చేయండి అమ్మా. 2/12 3 గ్రూప్స్ కింద డివైడ్ చేయమన్నాడు కదా. 3 గ్రూప్స్ ఆఫ్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్. 2/12 అన్నా అండ్ 10/60 అన్నా is equal to 16/96 అన్నా is equal to 12/72 అన్నా నెక్స్ట్ 3/18 అన్నా. ఇవన్నీ దేనికి సమానం? ఏ ఫ్రాక్షన్ సమానమ్మా? 1/6. ఇవన్నీ సింప్లెస్ట్ ఫామ్లో రాస్తే మనకు అన్ని 1/6 వస్తాయి. ఇది ఒక గ్రూప్. నెక్స్ట్ సెకండ్ గ్రూప్ టర్మ్స్ అన్ని 1/5 రాద్దాం. 1/5 క్రాస్ చేస్తున్నా. 1/5 F 1/5 1/5 1/5 రాయండి అమ్మా. 3/15 is equal to next 1/5. 15/75 is equal to 12/60. 12/60 ఇవేనమ్మా. ఇది ఏ ఫ్రాక్షన్ సమానం సింప్లెస్ట్ ఫామ్ రాస్తే? 1/5కి 1/5 ఈచ్. ఒకటి సింప్లెస్ట్ ఫామ్లో రాస్తే దాన్ని 1/5 వస్తుంది. ఒకటి 1/5 వస్తుంది. నెక్స్ట్ ఫైనల్ థర్డ్ గ్రూప్. ఏంటి థర్డ్ గ్రూప్? 4/25. 4/25 అంటే 8/50 is equal to 16/100 is equal to 4/25. ఇవన్నీ సింప్లెస్ట్ ఫామ్లో రాస్తే ఏమొస్తుంది? ఈ 4/25 వస్తుంది. 4/25. క్లియర్ అమ్మా? నోట్ డౌన్. నెక్స్ట్ సెవెంత్ సమ్. ఇంపార్టెంట్ మోడల్ అమ్మా. ఫైండ్ ఆన్సర్స్ టు ద ఫాలోయింగ్, రైట్ అండ్ ఇండికేట్ హౌ డూ యూ సాల్వ్ దెమ్. వీటి యొక్క ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అండ్ హౌ టు సాల్వ్, ఇండికేట్ హౌ టు సాల్వ్ దెమ్, ఎలా సాల్వ్ చేస్తావో కూడా రాయమంటున్నాడు. సొల్యూషన్ ఏ ఏమంటున్నాడు? ఈజ్ 5/9 ఈక్వల్ టు 4/5
మనం క్వశ్చన్ చేస్తున్నాడు 5/9 అనేది 4/5కి ఈక్వల్ అని అడుగుతున్నాడు. ఓకేనా? ఈక్వల్ కాదో చూడాలంటే చూడండి, ఇక్కడ ఏమైనా లైక్ ఫ్రాక్షన్స్ ఏమైనా ఉన్నాయా డినామినేటర్స్? నో. లైక్ ఫ్రాక్షన్స్ లేకపోతే ఏం చేయాలి, మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఈ లైక్ ఫ్రాక్షన్స్ వస్తాయి, అప్పుడు ఈక్వల్ కాదో చెక్ చేస్తాం. బట్ హియర్ ఎలా చేయొచ్చు అంటే, దీన్ని హౌ టు సాల్వ్ అని అంటే కనుక క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది. చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ అంటే 5 into 5 is equal to 25. 5 5s are 25. నెక్స్ట్ రెండోది 9 4s are 9 into 4 is equal to 36. ఏంటి 25 36 ఈక్వలా? నాట్ ఈక్వల్ కదా. 25 36 ఈక్వలా? నాట్ ఈక్వల్. అప్పుడు దాని ప్రకారంగా దీన్ని ఏమని చెప్పచ్చు, దేర్ ఫోర్ 5/9 ఈజ్ నాట్ ఈక్వల్ టు 4/5. ఇంతేనమ్మా ఆన్సర్. నెక్స్ట్ బి. సేమ్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 9 into 9 is equal to 9 9s are 81. 9 9s are 81. Next 5 into 16. 5 9s are 50. 5 6 are 30. 50 plus 30 80. Both are equal? No. 81 not equal to 80. అప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు, దేర్ ఫోర్ 9/16 is not equal to 59. నోటేషన్ రూపంలో రాసినా పర్వాలేదు, నాట్ ఈక్వల్ సింపుల్ వేసి. అది ఎలాగంటే 9/16 నాట్ ఈక్వల్ టు 5/9 ఇలా రాసినా ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ సి. సొల్యూషన్ సి. సేమ్ క్రాస్ మల్టిప్లికేషన్. 4 into 20. 4 20s 80. నెక్స్ట్ 16 into 5. 5 6 are 30. 3 ఉంటుంది అండ్ 5 1s are 5 plus 3 80. 80 వస్తుంది. అంటే 80 is equal to 80. Therefore 4/5 is equal to 16/20. 4/5 అనేది 16/20కి ఈక్వల్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ సమ్ డి. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి అమ్మా. 1 into 30 is equal to 30. నెక్స్ట్ 4 into 15. 4 15s are 4 5s are 20. 2 ఉంటుంది అండ్ 4 1s are 4 plus 2 60. ఈక్వల్ వచ్చిందా? నో. 30 నాట్ ఈక్వల్ టు 60. దాని ప్రకారం ఈ రెండు ఫ్రాక్షన్స్ ఏమవుతాయి, నాట్ ఈక్వలే కదా. 1/15 ఈజ్ నాట్ ఈక్వల్ టు 4/30. This is the answer for the 7th question. Note down ma.